ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు చివరి రోజు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం శాసనసభని అపహాస్యం చేసింది. నేను ఉదయమే చెప్పాను, ఈరోజు శాసనసభ 9 గంటలకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలిచి 9:15 వరకు కనీసం శాసనసభలో కోరం కూడా లేక వాయిదా వేసిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను. ఒక 10 నిమిషాల్లో ఈవేళ జగన్మోహన్ రెడ్డి యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి స్పీకర్ గారు వాయిదా వేసి 2 గంటల సేపు అయినా సరే ఈ నిమిషం వరకు శాసనసభని మళ్ళీ సమావేశపరచలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు శాసనసభ ఒక చీకటి సభగా మార్చేశారు. శాసనసభలో ఏ చట్టం తీసుకొచ్చినా ప్రజలకి ఉపయోగపరంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా శాసనసభలో ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర వినాశనానికే దారితీసింది తప్ప ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, పేదరిక నిర్మూలన గురించి కానీ, సామాన్యుడు బతుకు తెరువు గురించి కానీ ఒక్క చట్టాన్ని తీసుకురాలేదు. అందుకే ఈరోజు చివరి రోజు ఏదైతే ఈ 5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక చట్టాలు ఈ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, ఆ చట్టాలన్నీ కూడా దహనం చేసి నిరసన వ్యక్తం చేశాం. అంటే ఏదైతే అసెంబ్లీ 5 సంవత్సరాల్లో ఒక పక్క యథేచ్ఛగా మరి ప్రతిపక్ష సభ్యుల మీద దాడులు చేస్తూ బూతుల పురాణంతో విరుచుకుపడుతూ మహిళల్ని అగౌరవపరుస్తూ కించపరుస్తూ మరి ఏదైతే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లేటువంటి విధంగా చీకటి జీవోలు ఏవైతే ఇచ్చాడో మరి అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను ఒక కౌరవ సభగా ఏదైతే మార్చేశాడో అటువంటి కౌరవ సభ జరిగినటువంటి తీరును నిరసిస్తూ ఈవేళ తెలుగుదేశం పార్టీ మరి ఏదైతే శాసనసభ శాసన మండలి సభ్యులందరూ కూడా మరి యొక్క కౌరవ సభ జరిగినటువంటి తీరును నిరసిస్తూ మరి ఈవేళ ఆ యొక్క అక్రమ చీకటి జీవోలను ఈవేళ దహనం చేసి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేసి ఈ యొక్క శాసనసభకి ఈ కౌరవ సభకి నమస్కారం పెట్టి రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో గౌరవ సభలో మళ్ళీ మేమందరం కూడా అడుగు పెడతామని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం.